10 రోజులు అవుతుంది. కొన్ని ఇప్పటి వరకు అయితే మీరు కాంటా పెట్టిర్రు, బస్తాలు ఆడ ఉంటే 10 రోజుల తర్వాత ఇప్పుడు ఎండ ఎట్లా కొడుతుందో మీకైతే తెలుసు. 44, 45 ఉన్నది. 10 రోజులు మీరు ఇలా పెడితే అవుట్ అని తగ్గుతుంది, ఆ విషయం మీకు తెలుసు. పోగానే వాడు ఏం చేస్తాడు అక్కడ మిల్లరు, మళ్ళీ 5-6 క్వింటాలు తగ్గింది, దీని సంగతి ఏంటి అని అంటాడు. రెండో ముచ్చట, ఇప్పుడు మొత్తం మంది రైతులు చెప్తున్నారు 42-200 గ్రాములు తీసుకుంటున్నారని చెప్పి. ఈ మీద 1200 గ్రాములు మీరు తీసుకుంటున్నారా, మీ మంత్రి గారు తీసుకుంటున్నారా, ముఖ్యమంత్రి గారి కోసమే కూడా తెలియాలమ్మా. ఎందుకంటే గతంలో ఇదే లక్ష్మణ్ కుమార్ గారు అనేక రకాలైన అబండాలు వేసిండు. ఆనాడు సెంటర్లు గీలే మెయింటైన్ చేసిండు. ఇవాళ ఎవరైతే సెంటర్ మెయింటైన్ చేస్తుండో ఆనాడు గాలే సెంటర్ మెయింటైన్ చేసిండు. ఇవాళ ఎవరైతే మిల్లర్ ఉన్నాడో ఆనాడు గాలే మిల్లర్లు ఉన్నాడు. మిల్లర్ వేరేటోళ్ళు లేరు. అప్పటికిప్పటికి కొత్త రైస్ మిల్ కూడా రాలేదు ఈ రాష్ట్రంలో. అప్పుడేమో టీఎస్ ఐపాస్ సింగిల్ విండో సిస్టమ్ ఉండే, ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా మిల్లర్లకు మనం అడ్జేసినాం. నేను కూడా గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్. నేను ఏమంటున్నా సార్, ఈ మార్కెట్లో ఇదే మార్కెట్లో మీ ఎంప్లాయీస్ అందరు ఉన్నారు. 41 పెట్టి జోకినాం. మీరు ఇక్కడ మీ డిఓ ఉంటాడు, చూసుకోరు ఒకసారి. మరి ఇలా 42-200 గ్రాములు పెట్టి కొనుగోలు అయినాక 10 రోజులు, ఇలాంటికి 10 రోజులే అక్కడ వడ్లు ఉన్నాయి సార్. ఒక 10 కుప్పలు చూపిస్తాం మీకు మాతో వస్తే. మరి లారీలు రాకపోతే పరిస్థితి ఏంది? ఇప్పుడు నరసింహారెడ్డి అనేటోడు గతంలో మీకు ఇబ్బంది చేస్తే, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే రోడ్డు మీద పోయి అక్కడ వెయిట్ చేసి నాయకులు కానీ అధికారులు కానీ కలిసి కోఆర్డినేషన్ తోటి పనిచేసి ఇలా రోడ్డు మీద తీసుకుపోయిన లారీలైనా కూడా మనం తీసుకొచ్చి అందుబాటులో ఉన్న మిల్లర్లకు పంపినాం. ఇవాళ పరిస్థితి ఏంది సార్? ఇలా మే 19. ఇప్పుడు మీరు కూడా క్లైమేట్ ఎట్లుంటుంది మీరు ఆలోచన చేయరు, రైతు పరిస్థితి ఆలోచన చేయరు. నెల రోజుల పంట నీకు మార్కెట్ యార్డులో రైతు తిరిగితే నెల రోజుల పంట సార్ తిరిగేది. ఇప్పుడు మీరు కాంటా పెట్టినాక కూడా 10-15 రోజులకు మీరు లారీలు పెట్టి మీరు పంపించకపోయినాక సిచ్యువేషన్ ఏంది? మరి మీరే చెప్పు, ఎవరు చెప్పాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి? నుంచి రాయపట్నం దగ్గర మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా మనకు పంపిస్తున్నారు. వాళ్ళకు కూడా లారీలు ఎక్కడైతే మనకు వేరే అక్కడ నుంచి వస్తున్న లారీలు దొరకబట్టి పంపిస్తున్నారు. ఇంకోటి మనం ఏంటంటే కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ లోకల్లో ఉన్న ట్రాక్టర్లను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ట్రాక్టర్లో వినిపిస్తాం. ట్రాక్టర్ ఇస్తాం ఇక్కడ లోకల్ దగ్గర ఉన్న మిల్లులకు వాళ్ళకి షిఫ్ట్ చేస్తాం. లేదు సార్, మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేసుడు కాదు. మీరు ఏదైతే మీరు జోకినాక మీకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంటే 1 రోజు 2 రోజులు అంటే ఏం కాదు సార్. మీరు క్లైమేట్ చూడు, ఏవైతే వారం 10 రోజులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇమ్మీడియట్ గా షిఫ్ట్ చేయాలి. సేమ్ టైంలో ఏదైతే ఇప్పుడు గన్ని మిస్సింగ్ అని అంటున్నారు, గన్ని ఏదైతే అవైలబుల్ లేదో ఇమ్మీడియట్ గా గన్ని అయితే తెప్పియాలి. గన్ని తెప్పిస్తున్నాం. మధ్యాహ్నం నుంచి యథావిధిగా కొనసాగుతుంది. సేమ్ టైం ఇది మన ట్రాక్టర్లతో మాట్లాడడం. ట్రాక్టర్ వాళ్ళు వస్తారు. ఇక్కడ ఏదైతే బ్యాగులు ఉన్నాయో అన్ని షిఫ్ట్ చేస్తాం. మీ రెస్పాన్సిబిలిటీగా చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి సుత్లీ రైతు సప్లై చేయాలి కదా, సుత్లీ సప్లై చేయాలి. మార్కెట్ యార్డ్లో పెడితే వాళ్ళకి కవర్లు ఇవ్వాలి. విన్నారా సార్? మీరు క్లైమేట్ అన్నా కనీసం వాళ్ళు 10 రోజులు అవుతుంది ఇక్కడ మార్కెట్లో వచ్చి ఉంటే వాళ్ళని పోయి స్థుతులు కొనుక్క రావాలి, బొట్టు కొనుక్క రావాలి. అరే చచ్చిపోతురు 27 నెల రోజులే, ఒక్కొక్క జోకి 10 రోజులే. చూడు మీ దయ చేపిస్తాం. 16 కంటే ఇలా 19. మేమైతే ఈ సమస్య నేను ఏమంటున్నా, మా క్లైమేట్ మీద అంతో ఇంతో ఉన్నది. నిజంగానే వర్షాలు పడి ఈ మార్కెట్లో కూడా సార్ మొత్తం ఎక్కడ చూసినా అట్లే ఉన్నాయి. ఈ పాటికి కనీసం ఒక 50-60% షిఫ్ట్ అయ్యేది ఉండే. సార్ అటు మక్కలకే పోతే ఇటు వడ్లకే ఎవరు లేరు. ఇక్కడ వడ్లు దొరికితే అక్కడ మక్కలకే లేరు. అక్కడ కాంట పెట్టాలంటే బాగా ఇబ్బంది అవుతారు. అక్కడికి మక్కలకు పెట్టారు అమ్మాలి వాళ్ళకు. ఇక్కడ మీరు సార్ మేమైతే రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఒకటే, ఏదైతే మీరు ఎగ్జిస్టింగ్ జోకి
కాంట పెట్టి ఉన్న బస్తాలు అయితే ఉన్నాయో దయచేసి వాటిని అయితే పంపించారు ఫస్ట్. అవి షిఫ్ట్ చేయరు, బాగా ఇబ్బంది అవుతుంది అవుటర్. రైతుల పక్షాన వేడుకుంటున్నాం మీ అందరం.